ముందుగా రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. గారికి, కోటేశ్వరరావు గారికి, యాదవ్ గారికి అందరికి నమస్కారం అండి. రామచంద్ర గారు విన్నారు కదా, రామచంద్ర గారు విన్నారు కదా, కేటీఆర్ ఆరోపణలు విన్నారు. వాస్తవంగా ఏంటండి, అంత డొల్లతనమైనటువంటి అడ్రస్లు, డొల్లతనమైన కంపెనీలు, డొల్లతనమైనటువంటి ఫోన్ నెంబర్లు, ఇంత మసిబూసి మారేడు చేస్తున్నటువంటి విషయం వాస్తవా, లేదంటే కేవలం రాజకీయ ఆరోపణలేనా రామచంద్ర గారు? అది అంటే ఒక ముఖ్యంగా చెప్పాల్సింది ఏముందంటే, ఇక్కడ రాజకీయ లబ్ధి కోసానికి కోసానికి ఆయన మాట్లాడడం ఒకటి అనుకుంటున్నాము. నిజానికి కూడా తప్పు ఎవరు తప్పు చేసినా అంటే తను వాళ్ళు చేసినా, పరావాయిలు ఎవరు చేసినా దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. దాని గురించి మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వము తన మనాన్ని లేకుండా ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేద్దాము. నిజానికి కూడా వాళ్ళది ఏదన్నా ఉంటే పద్ధతిగా విరుద్ధంగా ఉంటే దాని మీద చర్య తీసుకుందాము. ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ అయినా ఇంకా వేరే అయినా. ఇక్కడ ఆయన ఎందుకు మాట్లాడుతుండంటే 10 సంవత్సరాల్లో కూడా ఆయన జాతీయ హోదా తీసుకురాలేని పరిస్థితిలో ఈరోజు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, ఆయన పనులు మాత్రం అంటే ఇల్లు దాటలేని పరిస్థితిలో ఉంది. ఆయన చెప్పడం మాత్రమే ఉంటుంది కానీ ఆయనకు ప్రజలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు వచ్చి ప్రతి ఉద్యమం చేయాలి, ఆయన ఎప్పుడైనా మేము ఉద్యమం చేస్తాము, ప్రజా ఉద్యమం తీసుకొస్తాం అంటున్నా. దీంట్లో ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేయడానికి ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముందుకున్నది. జాతీయ హోదా ఒకసారికి ఉన్నది. మన హక్కులను కూడా కాలరాసే ప్రసక్తే లేదు. మనకు హక్కుల కోసం మనకు న్యాయంగా రావాల్సిన నీటి వాటర్ ఉంది. నిజానికి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది నీటి వాటర్, నీళ్లు, నిధులు, నియామకాల గురించి. దాంట్లో ఎలాంటి తప్పులు జరిగినా దాని మీద సీరియస్ ఉంటారు. ఒకటి మాత్రము, కేంద్ర ప్రభుత్వంలో మనకు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి బీజేపీ నాయకులు మనకి ఏం చేయలేని దమ్మలు లాగా ఉన్నారు. ఇప్పుడు మనకు వచ్చే కోటాల్లో కూడా ఈసారి కూడా మనకు వచ్చే నిధులు కూడా చాలా తగ్గిపోతున్నాయి. అంటే వాళ్ళు వాళ్ళ చేతగాని తనాన్ని ఏదో రకంగా వాళ్ళు చేసుకోవడానికి మన మీద వేసే రకంగా మాట్లాడుతున్నారు. యూరియా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే మనకు ఫ్యూడల్ వ్యవస్థలో, రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం అంటే విదేశాల నుంచి వచ్చే దాని గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో బట్టగాల్చి మీదేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి బట్టగాల్చి మీదేసి వాళ్ళు పార్టీని బతికించుకునే పరిస్థితిలో ఉన్నారు. నిజానికి కూడా వాళ్ళు అంటే మేము కోరుకునేది ఏంటంటే ప్రతి పార్టీ కూడా స్టాండర్డ్ గా కొట్లాడండి. మీకు ఇక్కడ తప్పులు జరిగితే దాని మీద నిలదీయండి, దాంట్లో ఉద్యమం తీసుకురండి, లీగల్ గా తీసుకురండి, ప్రజాస్వామ్యబద్ధంగా సంబంధించి ప్రజలకు ఎలాంటి చిన్నదైనా కానీ మీరు చేసే వాళ్ళు తప్పుని ఎవ్వరు కూడా ఉపేక్షించరు. ఏ ప్రజలు ఉపేక్షించరు, పార్టీలు ఉపేక్షించరు, నాయకులు కూడా ఉపేక్షించరు. ఈ రోజు వరకు ఎన్నో తప్పులు జరిగిన దాని గురించి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి కనబడతలేవు, కానీ దాని గురించి మాట్లాడితే దాంట్లో నిజానికి తప్పు జరుగుతుంది, దాని మీద శిక్షించి దాంట్లో అంటే 100% తప్పు జరగదు. అది కావాలని ఆయన ఒకటి ఏమైతుందంటే కేటీఆర్ గారు పెద్దగా మాట్లాడతారు. తారక రామారావు అని పేరు ఎందుకు వచ్చింది, ఏ ఉద్దేశంలో పెట్టుకున్నాడు, ఇది ఏమన్నా అంటే ఆయన శిష్యుడు అంటారు, ఇంకేదో అంటారు. నువ్వే అసలు పేరు పెట్టుకున్నది ఏంది, అసలు నీ పేరు అజయ్ రావు. మెదక్ జిల్లాలో ఫస్ట్ అజయ్ రావు పెట్టుకుని తర్వాత అవన్నీ మనకు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో మనము నిధులు, నియామకాల గురించి మనం కొట్లాడదాం, దాని గురించి చూద్దాం. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మేము తప్పులు చేస్తే భవిష్యత్తు అనేది ఉండదు. మేము భవిష్యత్తులో ఉండాలి, రాజకీయ పరంగా మేము భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పని చేస్తున్నాం. ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఎన్నో మనం ఇచ్చిన వాగ్దానాలతో కాకుండా ఇంకే చేస్తున్నాం. అందుకోసానికే కదా మన సర్పంచ్ ఎలక్షన్ లో అనుకోండి, బై ఎలక్షన్ లో అనుకోండి, ఎంపీ ఎలక్షన్ లో అనుకోండి, 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అదే దాంట్లో ఏమైతుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే పార్టీకి ఏమైంది, 23లో వాళ్ళు ప్రతిపక్ష హోదా వచ్చింది, తర్వాత తగ్గిపోతుంది. వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళకి సంబంధించిన ఇంటి కుప్పటి ఉండొచ్చు, కవిత గారిది ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, హరీష్ రావుది ఉండొచ్చు, ఏది ఉన్నా మనకు సంబంధం లేదు. ఒకటి మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళ వదిలో ఎలాంటి దానికి కూడా ఒక పొట్టు కూడా మనము విడవాల్సిన అవసరం లేదు, విడవాల్సిన న్యాయంగా మనకి ఇప్పటికీ ఏది రావాలి, ఏది చేయాలి అనేది. అయితే మనకంటే ముందు ప్రజలు కూడా క్షమించారండి. ప్రజలు ఇలాంటి తప్పులు చేస్తే ప్రజలు వాళ్ళ చేతిలో హక్కు ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు, ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నది, 2-3 సంవత్సరాల్లో కూడా మనకు ఎవరికైనా అన్యాయం చేసి మనను వేరే వాళ్ళకు దోచిపెట్టి మన స్వార్థపరంగా ఆర్థికంగా వేరే ఏదైనా ఇబ్బందులు చేసిన ఇప్పుడు మీరు మాట్లాడినట్టు
ప్రైవేట్ గా పర్సనల్ గా ఏదైనా డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు, దాంట్లో ఏం లేదు. దానికి న్యాయబద్ధంగా ఉంది, పార్టీ పరంగా చూద్దాము, అదే రకంగా ప్రజల దృష్టిలో తీసుకొద్దాము. మీరు వాళ్ళు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా డైవర్షన్ చేసే రాజకీయాన్ని వాళ్ళు మాట్లాడతారు. మాటలు మాత్రం మంత్రికుడిగా మాట్లాడుతుంటారు కానీ ఆయన చేసే కార్యక్రమాల్లో ఓకే, రైట్ 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 అది మాత్రం కేటీఆర్ కి చెందుతుంది. కేటీఆర్ గారు నువ్వు మాట్లాడు, తప్పును ఎత్తు చూపు కానీ నీ భాష ఓకే ఓకే రైట్ అండి రైట్ రైట్ ఓకే రామచంద్ర గారు రామచంద్ర గారు కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ మీకు ఇస్తాను. రైట్ రైట్ అండి మరి హెచ్చరిస్తున్నామండి. రైట్ 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 కొట్లాడండి న్యాయపరంగా, రైట్ రైట్ మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడతాం. తప్పేం లేదు. రైట్.